తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పూర్తిగా ఈరోజు మూడో రోజు రిలే నిరాహార దీక్షలు ఖమ్మం కలెక్టరేట్లోని ధర్నా చౌక్లో జరుగుతుంది. ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటూ ఇవాళ మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం కలెక్టరేట్లోని ధర్నా చౌక్ వద్ద మనం ఉన్నాము. ధర్నా చౌక్ వద్ద ఇప్పటికే ఉద్యోగస్తులంతా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులకి సమగ్ర శిక్షా ఉద్యోగులు ఇచ్చిన హామీలు వెంటనే నిలబెట్టుకోవాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి యొక్క న్యాయమైన హక్కుల కోసం దాదాపు మూడో రోజు ఇలా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజులు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ప్రతి ఉద్యోగికి 10 లక్షల బీమా కలుగజేయాలి. దాదాపు సమగ్ర శిక్షలోని పీటీలకు 12 నెలల వేతనం ఇవ్వాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి కూడా పూర్తిగా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా మన దగ్గర తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. దాదాపు వీళ్ళు ఇవాళ మూడో రోజు నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న తరుణంలో ఒక్కసారిగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారిగా వారి మాటలు ఎందుకు వాళ్ళు 3 రోజుల పాటు ఎందుకు రిలే నిరాహార దీక్షలు ఒకసారిగా వాళ్ళ మాటలో కనుక. సో మేడం చెప్పండి, మీరు ఎందుకని ఇది మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? సో ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని చేస్తున్న మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? నమస్తే సార్, నేను ఖమ్మం ఐఆర్పీగా పనిచేస్తున్నాను. మేము నిన్నటి నుంచి ఆల్ వింగ్స్ ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వస్తే మా ఫ్యామిలీస్ మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉంటాయని ఫీల్ అయ్యాము. అన్న ప్రభుత్వం వచ్చి 1 year అయినా కానీ మాకు ఎటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదన్న. మేము ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్న ధర్నాకు వచ్చినప్పుడు మాకు చెప్పారు, మీ పని టీ తాగినంతసేపు పట్టదు ఆ పని చేయడం అని అన్నారు. మరి అన్న మర్చిపోయారా ఏంటో అన్న ఒకసారి మేము గుర్తు చేస్తున్నాము. మా యందు దయచేసి మేము ఇప్పుడు ఈ జాబ్ వదిలేసి బయటికి పని చేయడానికి వెళ్ళలేము, ఇటు ఈ జాబ్ వదులుకోలేము. కాబట్టి మాకు రెగ్యులైజేషన్ చేసే వరకు కనీసం మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వగలరని అన్నని రేవంత్ రెడ్డి అన్న కోరుచున్నాము. థ్యాంక్ యూ. సో పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పేసి కూడా గతంలో మాకు మాట ఇచ్చారు. మీ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయడానికి నాకు టీ తాగినంత సమయం కూడా పట్టదు అని చెప్పేసి కూడా గతంలో మాకు మాట ఇచ్చారని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు చెబుతున్న పరిస్థితి కనబడదు. సో మరి ఇంకా ఆ టీ ఇంకా ప్రిపేర్ కాలేదా అని చెప్పేసి కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడదు. సో ఒక్కసారిగా అసలు వీళ్ళు ఏ ఉద్యోగులు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం కింద ఉద్యోగులు ఉన్నారు? అమ్మ చెప్పండి, మీరు ఉద్యోగులు కింద ఈ వింగ్లోకి వస్తారు? అసలు మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు వేతనం ఎంత ఇస్తున్నారు? అసలు మీరు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? మాకు ఒకటే అన్న, రేవంత్ రెడ్డి అన్న, మీరు రాగానే 100 రోజుల్లోనే మీ పనులన్నీ మేము పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి మాకు హామీలు కానీ నిర్ణయాలు కానీ ఇవ్వలేదన్నా. మేము సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాము. నా పేరు రమాదేవి, నేను పీటీగా వర్క్ చేస్తున్నాము. అందులో పీటీ అని పేరు కానీ మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాము. అయినా మాకు ఇంతవరకు ఎటువంటి హామీలు కానీ మీరు ఇచ్చిన నిర్ణయాలు కానీ ఇంతవరకు మాకు అమలు చేయలేదు. కాబట్టి సమగ్ర శిక్ష అభియాన్లో మేము ఆల్ వింగ్స్ ఉన్నాము. ఐఆర్పీలు, సిఆర్పీలు, పీటీఐలు, కేజీబీవీ వాళ్ళు అందరూ ఆల్ వింగ్స్ ఉన్నాము. కాబట్టి అన్న ఒకటే మీకు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులరైజ్ చేసే వరకైనా కనీసం పే స్కేల్ అనేది మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. మేము చాలా హీన పరిస్థితిలో ఉన్నామన్నా. ఎటు స్కూల్కి వెళ్తే కూడా మాకు గౌరవం కూడా లేదు. మాకు చాలా జీతాలతోటి మేము కనీసము నిత్యావసర సరుకులు కూడా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, చాలా రేట్లతో ఉన్నాయి. కానీ అవి కూడా మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు కూలికి పోతే కూడా రోజు 1500 మినిమం వస్తున్నాయి అన్న. అవి కూడా మాకు రావట్లేవు. కనీసం దయచేసి మా మీద మీరు మాకు వెంటనే కనీసం పే స్కేల్ అమలు చేసి రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఆల్ సమగ్ర శిక్ష అభియాన్లో చేసి ఆల్ వింగ్స్ ఉన్నాము. కనీసం మాకు మేము చేసే రిలే దీక్షలో కనీసం ఈ నిర్ణయాన్ని మీరు ఇచ్చి మాకు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. అసలు చూశారు కదా, చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించండి అంటూ కూడా వీళ్ళు మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఉద్యోగులు వస్తాం కదా ముక్త కంఠంతో మేమంతా ఎంఈఓ ఆఫీసులో పనిచేస్తున్నాము, డిఓ ఆఫీసులో పనిచేస్తున్నాము. పూర్తిగా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 19,300 ఉద్యోగస్తులు కూడా మేము ఇందులో ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం మమ్మల్ని ఎంతో మనోవేదనకు గురి చేస్తూ ఉందని చెప్పేసి పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన
వాళ్ళకి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. దాదాపు వీళ్ళకి ప్రమాద భీమాను కూడా చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు పూర్తిగా మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా మనం ఒకసారి మళ్ళీ ఇతర ఉద్యోగస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఎందుకు ఇంత వీళ్ళని ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది అనేది ఒకసారిగా వాళ్ళ మాటలోనే తెలియజేసుకుంది. సో మేడం చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీ పట్ల ఇంత చిత్తశుద్ధి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటారు ప్రధానంగా? సార్, నా పేరు కవిత. నేను జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. కేజీబీవీలో పనిచేస్తున్నామండి. చాలా సంవత్సరాలు 2005 నుంచి మేము మా కేజీబీవీలు ఎస్టాబ్లిష్ అయ్యాయండి. మేము రెసిడెన్షియల్ ప్యాటర్న్లో పనిచేస్తున్నాము. రెసిడెన్షియల్ ప్యాటర్న్ అంటే 24/7 మేము అక్కడే అవైలబుల్ ఉంటామండి. రెసిడెన్షియల్ ప్యాటర్న్లో బయట పని చేస్తున్న వాళ్ళ శాలరీని కంపేర్ చేసుకోండి, మమ్మల్ని కంపేర్ చేసుకోండి అండి. అప్పుడు తెలుస్తుంది మాకు పెయిన్ అంటే. కేసీఆర్ గారు మమ్మల్ని బాగా 10 సంవత్సరాలు పరిపాలించి మమ్మల్ని చాలా మోసం చేశారు. మాకు అసలు లాస్ట్ వరకు కూడా ఎంటీఎస్ ఇక రేపు సైన్ అవుతుంది, ఇవాళ సైన్ అవుతుంది, ఇంకా గంటలో సైన్ అవుతుంది, అసలు అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందని మా ఫైల్ ఒక్కటి సైన్ పెట్టకుండా గవర్నమెంట్ని డిజాల్వ్ చేశారు సార్. సో మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఇక మా జీవితాలు అన్నీ బాగుపడిపోతాయి, రెగ్యులరైజ్ అవన్నీ పక్కన పెట్టండి. కనీసం సరే రెగ్యులరైజేషన్ మా ఏమండి, రెగ్యులరైజేషన్ కాకపోయినా కనీసం మాకు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇస్తారని మేము అనుకున్నాం. అదే హోప్ తోటి మా అమ్మలకి, మా అత్తలకి, మా హస్బెండ్లకి, వాళ్ళ కుటుంబాలకి అందరినీ ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చేశాం సార్. కానీ మాకు ఎంత అన్యాయం జరిగిందంటే అసలు ఇంతవరకు కూడా అదే జీతం సార్, అదే జీతం, ఏ మార్పు లేదు. ఎంత రేట్లు పెరిగాయో అన్నీ మీకు తెలుసు. నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి, మా పిల్లగాళ్ళ ఫీజులు ఎలా ఉన్నాయి, మా ఆరోగ్యాలు, కనీసం ఆరోగ్యం చెడిపోతే, ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే కూడా, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఒక ముసలామ్మ మా స్కూల్లో రిటైర్ అయిపోతే మేము 1000 రూపాయలు వేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చాం సార్. మా జాలితోటి, హ్యుమానిటీ తోటి. మాకు అంత స్తోమత ఉందా సార్? అయినా కానీ మేము ఇచ్చాం. ఒకవేళ మా ఎంప్లాయీకి ఎవరికైనా జబ్బు వస్తే, ఏమైనా రోగం వస్తే అసలు ఏమీ లేదు సార్. ఒక గ్రూపుల్లో ఆమెకు బాగాలేదంటే తలా 500 చందాలు వేసుకొని బతుకుతున్నాం సార్ మేము. ఇంకా ఇంతకాలం ఎంత బతకాలి? అందుకోసమే మేము లాస్ట్కి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. మాకు రెగ్యులరైజేషనే మా లక్ష్యం, అంతే సార్. చూసారు కదా, పూర్తిగా రెగ్యులరైజేషన్ చేసేంత వరకు కూడా ఒక్కసారిగా మేము ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. మినిమం టైం స్కేల్ ప్రకారం మాకు జీతాలు ఇవ్వాలి, 61 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు కలగజేయాలి. ప్రధాన డిమాండ్ అయితే ఇప్పుడు మేము చేస్తున్న ఉద్యోగాల్లో మమ్మల్ని పూర్తిగా 19,300 మందిని రెగ్యులరైజ్ చేయడం ఒకటే మా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.